బ్యాక్ టు అవర్ ఛానల్ SMS టాక్స్. సో ఇవాళ వచ్చేసి టాపిక్ ఏంటంటే నా ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నా మీకు. నాకు తెలిసి మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నా పేరు వచ్చేసి శిరీష, మా హస్బెండ్ నేమ్ వచ్చేసి శంకర్, మా బాబు పేరు వచ్చేసి నిహాన్. సో మీకు ఇక్కడ క్లారిఫై అయ్యి ఉంటుంది. ఎందుకంటే నాకు వెంటిలేషన్ ఇటు బాగా వచ్చింది, అందుకని చెప్పి నేను ఇలా పెట్టుకున్నా. కానీ నాయిస్ మాత్రం బాగా వినపడుద్ది, అందుకని నేను సగం వీడియోస్ లేట్గా వస్తాయి అన్నమాట ఏమన్నా ఇలా చెప్పటానికి. సో టాపిక్లోకి వచ్చేస్తే ఛానల్ దేనికి పెట్టాను, ఎందుకు పెడదాం అనుకున్నాను అనే దాని మీద చెప్తాను ఇప్పుడు. నాకు 10 మందిలో ఏదైనా నేను అనుకున్నది చెప్పాలి అంటే ఫియర్ ఎక్కువ నాకు. సో అది పోగొట్టుకోవడానికి. అండ్ తర్వాత క్రియేటివిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా క్రియేట్ చేయాలి కొత్తగా. అరే ఈ టాపిక్ మీదనే కాదు, ఏ టాపిక్ మీద క్రియేట్ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం. అందుకని ఈ టీవీలోకి వచ్చాను. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు పెట్టాను కానీ ఓకే ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటా. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు పెట్టాను కానీ నాకు కొన్ని ఇయర్స్ నుంచే ఉంది ఛానల్ పెడదాం, స్టార్ట్ చేద్దాం అని చెప్పి. కానీ అదే ఆలోచన ఇప్పుడు స్టార్ట్ చేసేదాకా తీసుకొచ్చింది. కలలానే మిగిలిపోయిద్దేమో అని చెప్పి అనుకున్నా. ఎవరికైనా చెబితే ఇలా స్టార్ట్ చేద్దామని అనుకుంటే నవ్వుతారు ముందు. ఏంటి వీడియోస్ తీస్తావా, పిచ్చి పిచ్చి ఏం పని పాటలేదా అని చెప్పి చాలా మంది అనేవాళ్ళు ఉన్నారు. బయట పర్రగాని చాలా మంది అన్నారు. కొంతమంది ఒక 80% అలాంటి వాళ్ళు ఉంటే ఒక 20% ఓకే స్టార్ట్ చెయ్యి మంచిదేగా ఖాళీగా కూర్చోకుండా అని చెప్పి అని ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎప్పుడైనా నెగిటివ్ పీపుల్స్ని దూరంగా ఉంచితేనే చాలా బెటర్ మనకి, వాళ్ళకైనా కానీ. అలా స్టార్ట్ చేశాను అనమాట. నా క్రియేటివ్ మీద ఇష్టం ఉండి స్టార్ట్ చేశాను. ఓకే ఒక ఏదైనా చేద్దామంటే ఎక్కువ బాగా ఓన్గా తీసుకొని చేస్తాను అనమాట. ఏదైనా క్రియేటివిటీ చేయాలి అంటే అందుకని చెప్పి స్టార్ట్ చేశాను. నా తరపు నుంచి మీకు ఎలాంటి కంటెంట్ వచ్చింది అంటే యాజ్ ఏ పేరెంట్స్గా అండ్ కామెడీ, కపుల్స్ కంటెంట్, ఇంకా చెప్పాలంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, రివ్యూస్ అలాంటివి వస్తాయి. అండ్ రీసెంట్గానే నేను వెయిట్ లాస్ అవుదామని ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశాను. అవి కూడా వస్తాయి తొందరలోనే. కొంచెం నర్వస్ అవుతున్నాను పెడదామా వద్దా అని చెప్పి. ఇంకా చెప్పాలంటే ముందు మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తాను. అండ్ వీడియోస్ ఇప్పుడు దాకా ఎందుకు ఆపేసామని చాలా మంది అడుగుతున్నారు. వీడియోస్ అయితే దేనికి అయిపోయాయంటే నా ఫోన్ అయితే పాడైపోయింది. సో రీసెంట్గానే న్యూ ఫోన్ అయితే తీసుకున్నాను. నా కొత్త ఫోన్లో నా ఇంట్రడక్షనే ఇవ్వాలి, అప్లోడ్ చేయాలి అని చెప్పి వీడియోస్ చాలా తీద్దాం అనుకున్నా. తీయకుండా ఫస్ట్ ఇదే తీస్తున్నా. ఒక 3 days నుంచి అనుకుంటున్నా తీద్దాము పెడదాము అని చెప్పి. కానీ నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే చోట్ల గారిపోతున్నాయి ఫ్యాన్ వేసుకుంటే, అలా ఉంది. ముందు ఎండకే భయపడి తీయట్లా. వెంటిలేషన్ వచ్చేదేమో ఇటు, ఎండ కానీ బాగా వస్తుంది గాయస్. చెప్పాలంటే మీకోసము ఫ్యాన్ ఆపుకొని ఎరగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని కొంచెం పెద్ద ప్రొఫెషనల్గా కాకపోయినా నాకు వచ్చిన దాంట్లో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని మాట్లాడడం కొంచెం నీట్ ఉంటుంది అని చెప్పి చేశాను. కానీ మీకు చూడటానికి ఎంత సింపుల్గా కనొస్తుందో వెనక ఒక 2 గంటలు కష్టం ఉంటుంది గాయస్. నేను చెప్తాను ఏమి దానికి తగిలిగానే 2 గంటల కష్టమా అనుకోవచ్చు. బాగా చాలా కష్టం ఈ పని చేయాలి. చెప్పే వాళ్ళకి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఈ టాపిక్ నుంచి ఎట్టిటో పోతుంది టాపిక్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని.
అంతే గైస్, నేనేం మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే ఏం ప్రిపేర్ అవి రాలా అందుకని. అంతే, బై గైస్, యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.